101వ దావీదు రచించిన కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు ప్రభు అయిన దేవుని దగ్గర నివసించినటువంటి మోషే తన నివాసం నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. నా యొద్ద నివసించినట్లు మరి మోషే దేవుని యొక్క సీనాయి పర్వతం మీద నివాసము చేసేదా చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అవును, సీనాయి పర్వతం మీదికి రమ్మని మోషే అని పిలువగా మోషే ఎక్కిపోయాను. ఎందుకని? ఇశ్రాయేలీయులకు మరి 10 ఆజ్ఞలు ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడతాడు. ఆ మాటలు తీసుకొని ఇశ్రాయేలీయుల ప్రజలకు వినిపింప చేయాలా 10 ఆజ్ఞలు. అలాగైతే నా యొద్ద నివసించినట్లు నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 20వ వచనంలో మరి సీనాయి పర్వతం మీ శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. అలాగైతే సంఖ్యాకాండం మరి 12వ అధ్యాయంలో ఆయన మీద మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారము రండని హఠాత్తుగా మోషేను అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారముకి ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.